జగనంటే నమ్మకం, జగనంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, చంద్రబాబు అంటే మోసం, జగనంటే నమ్మకం, 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 చంద్రబాబు అంటే మోసం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 40 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడబిడ్డలకు ప్రత్యేకంగా 18,750 రూపాయలు ఇచ్చిన పథకం ఇస్తే జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల నుంచి ఇచ్చాడు. మేము 18 సంవత్సరాల నుంచి ఇస్తాం, 18 సంవత్సరాల నుంచి ప్రతి నెల 15,000 ఇస్తాం అని ప్రత్యేకంగా ఈ పథకాన్ని ఓదరగొట్టేశారు. ఎన్నికల ముందు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే కూడా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తామని ఎవరికి ఇచ్చారండి? సంవత్సరం నుంచి ఏ ఆడబిడ్డకైనా 1,500 కానీ నెల నెల పడడం జరిగిందా? ఎక్కడైనా ఇచ్చారా రాష్ట్రంలో? లేదు. అది ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఇస్తారో లేదో కూడా తెలీదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా 50 సంవత్సరాలు వచ్చి నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఇచ్చాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు? 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇస్తారు? అది చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున కూటమి పెద్దలను కూడా మేము అడుగుతున్నాం. జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఎవరికైనా ఇబ్బంది జరిగింది, లేదు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు, పెద్ద పెద్ద జబ్బులు వచ్చినాయంటే అప్పటికప్పుడే వెంటనే 20 లక్షలు కావాలా, 15 లక్షలు కావాలా, 25 లక్షలు కావాలా, 22,50,000 కావాలంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే రిలీజ్ చేసేవారు. అలాంటి పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉందా అని అడుగుతున్నా. 25 లక్షల రూపాయలు ప్రత్యేక ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆసరాగా ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మరి ఆరోగ్యశ్రీని ఇస్తే ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేయడానికి ఎందుకు చూస్తుంది? అసలు ఆరోగ్యశ్రీ ఉందా లేదా అని చెబుతున్నారా? లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎన్ని విధాలుగా కూడా నష్టపోయారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ రోజు చూస్తున్నా. అంతేకాదు ఎన్ని వందల లారీలు లోడ్ అవుతున్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెబుతున్నా, కలెక్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇదేమిటి? ఎంఆర్ఓలు రేపు పొద్దున్న ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఈ అవినీతి ఊబిలో కూరుకుపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలా? ఎవరు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు మట్టి అమ్మమని? రోజు వందలాది లారీలు అన్ని ప్రాంతాలకు తరలిస్తున్నారే. ఎంఆర్ఓ గారు ఎందుకు చూస్తూ కూర్చున్నారు? ఎంఆర్ఓ కింద సిబ్బంది ఎందుకు చూస్తూ కూర్చున్నారు? అది పాపం పండితే ఎవరు పోతారనేది అది మీ ఇష్టం. అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఇంటింటి కూడా వైద్యం జరగాలి, విద్య ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరం అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీ తీసుకురావడమే కాదు, ఎన్నికలు ఇంకా 5-6 మాసాలు ఉన్నాయనగా 5 కాలేజీలను కూడా ఓపెన్ చేశారు, ప్రారంభించారు. మరి ఈ పాటికి జగన్ గారు ఆయనే ప్రభుత్వంలో ఉంటే ఇప్పటికి మరో 5 కాలేజీలు ప్రారంభించుకునేవాడు. కానీ ఈ 17 కాలేజీలు కూడా ఎప్పుడు ప్రైవేట్ పరం చేద్దామా, ఎప్పుడు ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందామా, దండుకుందామని ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రభుత్వ పరంగానే ఈ కాలేజీలు అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ పరంగానే ఉన్నటువంటి కాలేజీలు అభివృద్ధి చేసి పేదవాడి బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి కోరికను తీర్చాల్సిన పరిస్థితి, బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉందనే సంగతి తెలుసుకోమని ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్నో రకాలుగా ఇన్ని చూస్తుంటే ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే 3 సెంట్లు స్థలం ఇస్తాం,
4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్దలు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఏ గ్రామంలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఎన్ని 100 ఎకరాలు కొన్నారు, ఎన్ని 50 ఎకరాలు కొన్నారా, 10 ఎకరాలు కొన్నారా, ఎక్కడైనా భూములు కొన్నారని చెప్పండి. ఎంత మోసం ఇది! మోసపూరితమైనటువంటి మాటలతోటి ప్రజలందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకుని, ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయి కూడా, అనేక రకాలుగా నమ్మించి సూపర్ 6 అంటూ ఇంకేముంది మీకు వచ్చేస్తున్నాయి సూపర్ 6 అన్నారు.